నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన దూకుడు పెంచిందా? నిన్న సంస్థాగత మీటింగ్కి సంబంధించి విజయవాడ మీద ఫోకస్ చేయబోతుందా అంటే నేతలు చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. కాకపోతే విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తే 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒకరు బీజేపీ, ఇంకొకరు కూటమి నుంచి బొండా ఉమా గారు ఇద్దరు ఉండగా మరి జనసేన ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉవ్విళ్ళూరుతోంది? రేపు స్థానిక ఎన్నికలకు సంబంధించి మేయర్ పీఠం దక్కించుకునేందుకు మనం బలంగా దూసుకుపోతున్నాము అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఎందుకంటే పోతిన మహేష్కి టికెట్ ఇవ్వలేదు అన్న నేపథ్యంలో లాస్ట్ మినిట్లో తను వైఎస్ఆర్సీపీకి జంప్ అవ్వడము, అప్పుడు తను చేసిన కామెంట్స్ ఏ రకంగా కాకరేపాయో మనం చూసాము. ఇప్పుడు మరి కూటమి నేపథ్యంలో జనసేనకు సంబంధించి ఒక టికెట్ కావచ్చు, లేకపోతే అక్కడ క్యాడర్ కావచ్చు బలంగా ఉందా అని అంటే అది సమాధానం చెప్పలేని ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. మరి నేతలు ఇంత స్ట్రాంగ్గా చెప్పడం వెనుక ప్రధాన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్లో ఉంటుంది, త్వరలోనే రాబోతుంది అన్న న్యూస్ వచ్చిన దగ్గర నుంచి జనసేన ఈ ఎన్నికలకు సంబంధించి కాస్త దూకుడుగానే ఇన్ని సీట్లు కంపల్సరీ కావాల్సిందే, ఇంత షేరింగ్ మాకు ఉండాల్సిందే, మేము గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగానే ఉన్నాము, ఉండబోతున్నాము అన్న సంకేతాలు చాలా క్లియర్గా ఇస్తుంది. మరి విజయవాడకు సంబంధించి అయితే నిన్న చాలా స్ట్రాంగ్గా మినిస్టరు ప్లస్ నేతలు వీళ్ళందరూ పదే పదే చెప్తున్నారు. ఏం జరుగుతుంది? చూశాను ఆ వేదిక మీద నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వగైరా నేతలందరినీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ మధ్య జనసేన నాయకులు విజయవాడకు చెందిన బాడిత శంకర్ గారు దుర్గగుడి చైర్మన్ కావడానికి ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకున్నారు. జనసేనకి ఖచ్చితంగా దుర్గగుడి చైర్మన్ కేటాయిస్తారని అందరూ అనుకున్నప్పటికీ కేవలం శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి గారితో జనసేన సంతృప్తి పడి విజయవాడ, కాణిపాకం, శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానాలు 4 కూడా తెలుగుదేశానికే విడిచిపెట్టడం, 4 చోట్ల చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని చైర్మన్లుగా నియమించడం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా దుర్గగుడి చైర్మన్గా బాలకృష్ణ గారి అభిమానైనటువంటి రాధాకృష్ణ గాంధీ గారికి అవకాశం కల్పించారు. బాలకృష్ణ గారు నా అభిమాని, నేను ఇచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే పట్టుబట్టేటటువంటి విషయంలో మాకు కావాలి, ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి అనేటటువంటి విషయంలో ఖచ్చితంగా జనసేన వెనుకంజే వేస్తోంది. జనసేన ముందంజలో అయితే లేదు. నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు చేసినటువంటి ప్రసంగం కావచ్చు, దానికి తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ఎక్కడా పెద్దంతగా ప్రాధాన్యం అయితే ఇవ్వలేదు. వాళ్ళు జనసేన విజయవాడలో బలపడదామని చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాస్తవం. తర్వాత ఇప్పుడు అంత ప్రయత్నాలు వాస్తవం అన్నవి ఎంత నిజమో అక్కడ క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు, చెప్పుకోదగ్గ సంఖ్యలో సమావేశానికి పిలుపునిస్తే హాజరయ్యేటటువంటి వారు ఉన్నారు అనేటటువంటిది వాస్తవం. అయితే బాడిత శంకర్ గారు లాంటి నాయకులకు న్యాయం జరిగి ఉండాల్సింది, జరగలేదు. జనసేన దుర్గగుడి చైర్మన్గా మీరు పట్టుబట్టడం అంటే అదే, సాధించుకోవడం అంటే అదే. నాకు బాగా గుర్తున్నంతలో 2018లో 19 ఎన్నికలకు ముందు బెంజ్ సర్కిల్లో ముత్తంశెట్టి కృష్ణారావు గారి నివాసంలో పైన జనసేన కార్యాలయం ఉండేది. ముత్తంశెట్టి కృష్ణారావు గారు అవనగడ్డ నుంచి పోటీ చేశారు. విజయ నిర్మల్ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు వారి భార్యాభర్తలు. ఆయన అవనగడ్డ నుంచి అప్పుడు పోటీ చేసి 28,000 పైచిలకు ఓట్లను సాధించారు. అంటే కృష్ణా జిల్లాలో ఓట్లు జనసేనకి వస్తాయి, పడుతున్నాయి, జనసేన వైపు మీకు ఓటర్లు మరలుతున్నారు అనేది 19 ఎన్నికల్లోనే నిరూపితమైంది. అయితే మీకు 19 ఎన్నికల సందర్భంలోనే కృష్ణారావు గారి నివాసం నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి అదే బెంజ్ సర్కిల్లో ఎదురుగుండా ఉన్నటువంటి లింగంనేని రమేష్ గారి భవంతిలోకి జనసేన కార్యాలయం మారిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, మొన్న రాజ్యసభకి ప్రకటించబడిన లింగంనేని రమేష్ గారు కావచ్చు, అట్లాగే రామ్ తాళ్ళూరి గారు కావచ్చు, ఆయన ప్రధాన కార్యదర్శి జనసేన కార్యాలయం కూడా వారి కనుసన్నలలోనే మెలుగుతోంది. మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. అట్లాగే రేపు పవన్ కళ్యాణ్ గారి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో వారు భారీ సినిమాని నిర్మించబోతున్నారని చెబుతున్నారు. వీరంతా ఒక సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు జనసేన అక్కడ బలపడాలి, ఎదగాలి, పెరగాలి అంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా సామాజిక సమీకరణలు అనేవి విజయవాడకు వచ్చేటప్పటికి చాలా అవసరం. మొన్న మీరు ఇందాక మీ ప్రస్తావనలో పోతిన మహేష్ గారి ప్రస్తావన చేశారు. విజయవాడ 1 టౌన్ అనేది ఏంటంటే నగరాలు, వైశ్యులు, ముస్లిం మైనార్టీలు, కాపులు, ఈ 4 సామాజిక వర్గాలు నిర్ణయాత్మక శక్తి. పోతిన మహేష్ గారు అక్కడ బలమైనటువంటి నగరాలు అనే సామాజిక వర్గానికి చెందినటువంటి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నేత.
వారు ఆశించడమే కాకుండా నిజంగా నగరాలు గతంలో పోతిన చిన్న గారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి పోతిన మహేష్ గారు, మరుపిళ్ళ చిట్టి గారు, వీళ్ళందరూ కూడా ముగ్గురు అక్కడ మనకు శాసనసభ్యులుగా చేసిన చరిత్ర కనిపిస్తుంది. ముగ్గురు నగరాలు సామాజిక వర్గం నుంచి సుదీర్ఘకాలం అక్కడ నుంచి తర్వాత మన జలీల్ ఖాన్ గారు, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇట్లా ముస్లిం వైశ్య అనేటటువంటి సమీకరణంలోకి ఆ నియోజకవర్గం వెళ్ళిపోవడంతో నగరాల్లో ఒక పట్టుదల వచ్చింది. మేము మా నియోజకవర్గాన్ని మేము కాపాడుకోవాలి, మాకు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం విజయవాడ వన్ టౌన్. అందులో భాగంగానే జనసేనలో మనకి పోతిన మహేష్ గారి ఆగమనము, ఆయన పార్టీని బలోపేతం చేయటం, వన్ టౌన్లో కనీవిని ఎరుగని విధంగా కార్యక్రమాలు నిర్వహించడం, చివరి నిమిషంలో భాజపా కేటాయించడం, సుజనా చౌదరి గారు పోటీ చేస్తారనటం, పోతిన మహేష్ గారు వైకాపాలోకి వెళ్ళి ఏ స్థాయిలో విమర్శలు చేశారో మనకు తెలుసు. అట్లాగే అమ్మిశెట్టి వాసు గారి పేరు ఇక్కడ మనం ప్రస్తావనకు తీసుకురావాలనుకున్నాం. అమ్మిశెట్టి వాసు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, మంగళగిరి ప్రాంతం, ఇది స్వస్థల మంగళగిరి ప్రాంతం అయినప్పటికీ మంగళగిరి అనేక కారణాల వల్ల కేటాయించలేం. కాబట్టి కేటాయించి ఉన్నట్లయితే 2019లోనే కేటాయించి ఉండాలి. కానీ 2019లో వామపక్షాలకి పవన్ కళ్యాణ్ గారు కేటాయించడాన్ని నిజంగా సామాజిక రాజకీయ విశ్లేషకులందరూ ఒకంత తప్పు పట్టారు. కాకపోతే వామపక్షాలు చెప్పుకొచ్చింది ఏంటంటే, మేము గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచిన వేములపల్లి శ్రీకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇక్కడ గెలిచిన చరిత్ర మాకు ఉంది కాబట్టి మాకు కేటాయించండి అన్నారు. ఈయన కేటాయించేశారు. అమ్మిశెట్టి వాసు గారు లాంటి వాళ్ళు అప్పుడే పోటీ చేసి ఉన్నట్లయితే ఒక ట్రాక్ రికార్డు ఉండేది. అమ్మిశెట్టి వాసు గారు ఏం చేశారు, విజయవాడ నగర పరిధిలో 3 నియోజకవర్గాల్లో సర్దుకోవాలంటే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఒకరిద్దరు పేర్లు వినిపించినాయి మనకి. కాకపోతే బొండా ఉమామహేశ్వరరావు గారిని కాదని మీకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా జనసేనకు సెంట్రల్ కేటాయిస్తుందని మనం వాళ్ళు ఆశిస్తారు చెప్పండి. అంటే మేబీ బొండా ఉమా గారు ఈ మధ్య అలకబోనారు. అదే అంటున్నా, మంత్రి పదవికి సంబంధించి కొంత కినుక వహిస్తున్నారు, యాక్టివ్ గా ఉండట్లేదు అన్న కోణానికి సంబంధించి మేబీ జనసేన దాన్ని రీప్లేస్ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ దిశగా ఏమన్నా అడుగులు వేయడానికి స్థాయి నేతలు ఎవరున్నారు అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్. మీకు బొండా ఉమామహేశ్వరరావు గారు వారు పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అన్నది కాసేపు పక్కన పెడితే, విజయవాడలో దశాబ్దాల తరబడి 4 ఫాదర్స్ దగ్గర నుంచి దాదాపుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారు కానీ వారి అన్నయ్య శ్రీనివాసరావు గారు కానీ, అన్నయ్య చారిటీస్ పేరుతో వారి అన్నయ్య శ్రీనివాసరావు గారు, బొండా శ్రీనివాసరావు గారు చాలా సేవా సాంఘిక సంక్షేమ ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించారు. బొండా ఉమామహేశ్వరరావు గారు వంగవీటి మోహన్ రంగారావు గారి అనుచరుడిగా, శిష్యుడిగా ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకాలం తర్వాత వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 14 ఎన్నికల్లో పోటీ చేశారు, గెలుపొందారు. 19 ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. తిరిగి మళ్ళీ మొన్న 24 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 19 ఎన్నికల్లో కూడా వారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, జనసేన సిపిఐకి విడిచిపెట్టి సిపిఎం అభ్యర్థి కనీవిని ఎరుగని విధంగా అక్కడ ఓట్లను సాధించడం అనమాట. దాంతో మీకు బొండా ఉమామహేశ్వరరావు గారు ఓడిపోయారు తప్ప, లేకపోతే ఖచ్చితంగా 19 ఎన్నికల్లో ఆ ప్రభంజనంలో వైకాపా ప్రభంజనంలో కూడా ఆయన గెలిచుండేవారు. సరే పక్కన పెడితే 24 ఎన్నికలకు వస్తే తిరిగి గెలిచారు. రాష్ట్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ ఏ విధంగా చూసినా రాష్ట్ర మంత్రి పదవిని విజయవాడ నగరానికి, అందులోనూ కాపు సామాజిక వర్గానికి కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. సమీకరణల దృష్ట్యా కనిపించడం లేదు. సరే విజయవాడ తూర్పుకు వెళదాం అనుకుంటే అక్కడ మీకు తూర్పులో కానీ సెంట్రల్లో కానీ కాపులు బలంగా, మీకు విజయవాడ నగర పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కాపులు ఉన్నారు, లేరని మనం అనట్లా. కాకపోతే అక్కడ విజయవాడ తూర్పులో కంకిపాడు రద్దయి 2009లో కంకిపాడులో కొంత ప్రాంతం మీకు వచ్చి తూర్పులో కలిసింది కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం కూడా ఖచ్చితంగా చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టే మీకు గద్దె రామ్మోహన్ గారు వరుసగా 3 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారు 14, 19, 24 వరుస ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు. ఆయన వైకాపా ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ వాళ్ళకి సాధ్యపడలేదు. అసలు అక్కడ యలమంచిలి రవి గారు అనుకున్నారు, బొప్పన భవకుమార్ గారు అనుకున్నారు, రకరకాల ప్రయోగాలు చేశారు. మొన్న ఏకంగా దేవినేని అవినాష్ గారిని తీసుకువెళ్ళి పోటీ చేయించారు. అయినా కూడా గద్దె రామ్మోహన్ రావు గారు అక్కడ విజయం సాధించారు. ఇక్కడ దుర్గగుడి చైర్మన్ సాధించుకోలేకపోయినటువంటి జనసేన పార్టీ రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయవాడలో మేము జెండా ఎగరవేద్దాం అనుకుంటున్నామని నాదెళ్ల మనోహర్ గారు చాలా గొప్పగా వారు ఉద్ఘాటించారు. దానిని మనం స్వాగతించి తీరాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో దుర్గగుడి చైర్మన్ అనేది అంకం ముగిసిపోయింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవాడ మేయర్ పీఠం మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి జనసేన దక్కించుకుంటుందా, దక్కించుకోలేదన్నది వాళ్ళ ముందు ఇప్పుడు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద సవాల్. ఈ సవాల్ని అధిగమించగలిగితే ఖచ్చితంగా జనసేన తన యొక్క సరికొత్త ప్రయాణాన్ని
సరికొత్తగా ప్రారంభించింది. రాజకీయంగా పార్టీ సంస్థాగతంగా ఎదగడానికి సరైనటువంటి దిశలో తన గమనాన్ని మార్చుకుందని మనం నమ్మొచ్చు. ఇది సాధించుకోగలిగితే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవడానికైతే స్కోప్ ఉన్నాయి. ఎందుకు దుర్గగుడి చైర్మన్ అడిగాము, ఇవ్వలేదు కాబట్టి అంటే సైలెంట్ అయిపోయాము. సీటుకు సంబంధించి పోతన మహేష్ విషయంలో ఫైట్ చేసినా సరే మీకు అక్కడ పట్టుందన్నారు, వదిలేసాం. అది కమ్మ సామాజిక వర్గానికి కేటాయించుకున్నారు. భాజపాలో ఏది విజయవాడ 1 టౌన్ దుర్గగుడి చైర్మన్ బాలకృష్ణ గారి అభిమానికి కేటాయించుకున్నారన్న విషయం ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం. మనం అదే అందుకోసం అంటే ఇది వైపు మీ ఆధిపత్యం అయింది కాబట్టి మాకు ఇటు వైపు మీరు అవకాశం ఇవ్వకపోతే అది పొత్తు ధర్మం కాదు కదా అన్న ఒక ఆలోచన తెర మీద తీసుకొచ్చినప్పుడు ఇప్పటి వరకు తగ్గాం కాబట్టి ఈ విషయంలో మేము పై చేయి సాధించాలని నిజంగానే అధినేత పట్టుబడితే సాధ్యం కాదంటారా? పట్టుబడితే సాధ్యమవుతుంది, కానీ పట్టుబట్టినట్టు శ్రేణులందరూ ఏకతాటి మీదకి రావాలి. కాబట్టి మనం రేపు ఖచ్చితంగా మనం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నాము. మనం కోరినటువంటి స్థానాలను మనకు కేటాయించేసేయబోతున్నారు. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచి కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలనేటటువంటి ఒక మైండ్ సెట్లోకి అయితే జన సైనికుల్ని వీర మహిళల్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆ స్థానాల్ని అందుకోవాల్సినటువంటి సమయంలో పొత్తు ధర్మంలో భాగంగా స్వీకరించాల్సినటువంటి సమయం వచ్చేటప్పటికి మీరు త్యాగానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, అంటే మీరు త్యాగరాజు అనేది నడుస్తుంది కానీ చివరి నిమిషంలో ఇది మాకు వస్తుంది అని ఆశించిన వాళ్ళకి త్యాగం చేయక తప్పదు అన్న కొసమెరుపు అందరూ జనసేనలో అందరూ త్యాగరాజులు, అందరూ త్యాగరాణులే అన్నమాట. వాళ్ళ అధికార ప్రతినిధులుగానో లేకపోతే కంఠశోష చేసేటటువంటి వాళ్ళుగానో మిగిలిపోతున్నారు తప్ప మొన్న మధ్య ఎక్కడో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి వారిని ఎవరినో మీరు అధ్యక్షులు కావచ్చు కదా అని ఎవరినో ప్రశ్నించారు. ఎవరో ప్రశ్నిస్తే దానికి చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. మీ పార్టీలో మీరు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు, వాళ్ళు అధ్యక్షులు అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇంకేదో కావాలనుకుంటున్నారని నిత్యము నిరంతరం పనిచేసే వాళ్ళు చెప్తుంటారు వీళ్ళు ఆశించకుండా. మీకు అర్థమవుతుంది కదా, ఈ ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఆ పెద్దవాళ్ళ గొప్పవాళ్ళు అర్థం కాదు. వేరే పార్టీల నుంచి వస్తారా, వేరే పార్టీల నుంచి వచ్చి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐకాపా నుంచి వచ్చి ఇప్పుడు దర్శికి వెళ్ళి ఆయన అక్కడ కరవాలని తిప్పుతున్నారు. రేపు ఏదో మానుగుంట మహేందర్ రెడ్డి గారు వస్తారంట కందుకూరు నుంచి జనసేనకి రాగానే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు మహేందర్ రెడ్డి గారు రాగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల నుంచి వస్తారంట. అద్భుతమైనటువంటి ఒక చిత్రపటంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన తయారవుతుంది అని మాట్లాడుకుంటున్నారు తప్ప ఇక్కడ పనిచేసి జనసేన కోసం జెండా ఎత్తిన అసలు వ్యక్తికి న్యాయం జరగట్లేదు అనేది నా వాదన. ఇప్పుడు అమ్మిశెట్టి వాసు గారు జనసేనలోనే ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన జనసేనతోనే ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రతి సమావేశానికి, ప్రతి మహాసభకి, ప్రతి సదస్సుకి జన సమీకరణ చేయటం కానీ, వనరులు సమకూర్చడం కానీ అవన్నీ చేస్తున్నాడు. పాపం అవకాశం రావటంలా. ఎప్పుడు వస్తుంది అవకాశం అంటే తెలియదు, ఎందుకు వస్తుంది అంటే అర్థం కాదు, ఎంతకాలం ఎదురు చూడాలో తెలియదు. కానీ వేరే వాళ్ళ కోసం వేరే పార్టీల నుంచి వేరే వాళ్ళు వేరే నాయకులు వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు త్యాగం చేయాలి, వాళ్ళు చేయరు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయవాడ నగరంలో జెండా ఎగరవేస్తాం, జయకేతనం ఎగరవేస్తాం. చాలా 3 సంవత్సరాలు ఉంది ఇంకా ఏది సార్వత్రిక ఎన్నికలు రావాలంటే. ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనకు రేపు ఎదురయ్యేటటువంటి అసలు సిసలైన సవాల్ ఏదైనా ఉందంటే విజయవాడ నగర మేయర్ పీఠంపై జనసేన జెండాని ఎగురవేయనివ్వండి. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం నుంచి ఎగురవేస్తేనే పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులు కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు సొంతం చేసుకుంటుంది. సరే, మీ అంచనా ప్రకారం అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదు అనుకో? సాధ్యపడదు. కమ్మ సామాజిక వర్గానికి అంటే సాధ్యపడదు. కమ్మ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు కాదు రాక్షస ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేస్తున్నారు, మొదలు పెట్టేశారు. కాబట్టి జనసేనది అడియాసే అవుతుంది అంతేనా? ఇప్పుడు మీరు జనసేన కాదు మేయరు, తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గమే మేయరు. మరి జన సైనికులలో ఎవరికి ఎన్ని వార్డులు కేటాయిస్తారు, ఎన్ని వార్డులలో ఎవరికి మీరు ఏ సామాజిక సమీకరణాలని అనుసరించి మీరు కలుగిత కార్మికులు ఉన్నారండి విజయవాడ నగర పరిధిలో. తర్వాత యాదవ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. గుడివాడ నుంచి వచ్చి విజయవాడ స్థిరపడినటువంటి యాదవ సామాజిక వర్గం ఖచ్చితంగా ఉంది. అట్లాగే మీకు నగరాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ముస్లిం మైనార్టీలు ఉన్నారు, ఆర్యవైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గం విజయవాడ సెంటర్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేటటువంటి ఓటర్లు బ్రాహ్మణ సామాజిక వర్గం. సత్యనారాయణపురం కావచ్చు, దుర్గాపురం కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. సామాజిక సమీకరణాలు చెయ్యాలి. ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉంది,
మేము సమావేశానికి పిలుపునిస్తే వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో తరలి వచ్చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళను మీరు నిర్ణయాత్మకంగా క్రియాశీలకంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మీ భుజస్కంధాల మీద ఉంది. రైట్, చూద్దాం. మీరు అన్నట్టు మీరైతే ఛాలెంజ్ చేసేసారు, ఖచ్చితంగా అయితే సాధ్యం కాదు అనేసి. సాధ్యం కాదు. మరి జనసేన అధినేత ఈసారి తమ కార్యకర్తలు నేతలు కోరుకుంటున్న విధంగా ఏ రకంగా ఫైట్ చేస్తారు, నిలబడతారు అనేది మంచి విశ్లేషణ అయితే అందించారు. ఖచ్చితంగా ఇది జనసేన ఉనికి రేపు రాబోయే రోజుల్లో ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుందనే దానికి ఇప్పుడు నిదర్శనం. ఈ ఫైట్ అనేది రేపు వాళ్ళ కూటమిలో డబుల్గా ఎలా ఎదుగుతారు అని చెప్పడానికి ఇప్పుడు ఈ ఫైట్ చేస్తేనే రేపు వాళ్ళ ఉనికిని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని చేజిక్కించుకోవాలి. దీన్ని చేజిక్కించుకుంటే మీకు ప్రజలలో జనసేనతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్న వారిలో ఎడతగినటువంటి విశ్వాసము ఉత్సాహం అనేవి ఉరకలెత్తుతాయన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.